ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్ధా తుపాను మరింత బలపడి పెను తుపానుగా మారింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒంగోలు, చెన్నై మధ్య సోమవారం తుపాను తీరం దాటనుంది. సముద్రంలో చేపల వేటపై అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. అండమాన్ తీరంలో ఏర్పడినటువంటి పెను తుపాను వార్దా పశ్చిమ దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. అయితే ఇది దాదాపుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. అయితే ఇది మరింత పశ్చిమంగా కదులుతూ దాదాపుగా నెల్లూరులోని కావలి వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ సివియర్ సైక్లోనిక్ స్టామ్గా ఏర్పడింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీరంలో. అయితే 11వ తేదీ నాటి వరకు రాత్రి వరకు కూడా ఇది పూర్తి స్థాయి పెను తుఫానుగా దీని ప్రభావం చూపిస్తుంది. అయితే దీని ప్రభావం చూపించే తాలూకు చూస్తే కనుక ప్రాంతం ఇదంతా కూడా పచ్చరంగు రూపంలో చూపించారు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా దీని ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తుఫాన్ అయితే కనుక పశ్చిమ దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్లోని కావలి వద్ద దాదాపుగా కావలి శ్రీహరికోట వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. అయితే తీరాన్ని దాటే ముందు అంటే 12వ తేదీ రాత్రికి కానీ సాయంత్రానికి కానీ ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సరిగ్గా 12వ తేదీ సాయంత్రం రాత్రి పూట తీరాన్ని దాటే సమయంలో మాత్రం దీని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. 11వ తేదీ వరకు కూడా దీని ప్రభావంతో కోస్తాంధ్ర తీరమంతా కూడా దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా ఈ ప్రాంతంలో దీని ప్రభావిత ప్రాంతంలో దాదాపుగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు విపత్తు నిర్వహణ శాఖ కూడా అలాగే ఇన్కాయిస్ కూడా ప్రత్యక్షంగా ఈ తుఫాను పర్యవేక్షణకు సంబంధించినటువంటి చర్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రెవెన్యూ ప్రాంతాలను కూడా రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 233 గ్రామాల ప్రాంత వారిని కూడా అప్రమత్తం చేసింది రెవెన్యూ యంత్రాంగం. అయితే సరిగ్గా ఇది తీరాన్ని దాటే సమయంలో బలహీనపడి భూమిపై వచ్చిన తర్వాత కూడా దాదాపుగా కర్ణాటక వరకు ప్రయాణించి అక్కడ పూర్తిగా వాయుగుండంగా అలాగే అల్పపీడనంగా మారి పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. అయితే సముద్రంలో ఉండగానే ఇది పూర్తిగా ఈ పెను తుఫాను బలహీనపడే అవకాశం ఉంది. దీంతో కాస్త రాష్ట్ర కోస్తా తీరానికి మాత్రం కాస్త తుఫాను ప్రభావం ముప్పు తప్పినట్టని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.